జై గణేష. ఈ వీడియోలో మా గార్డెన్లో పూసిన కొన్ని రకాలైన పువ్వులు మీకు చూపిస్తున్నాను. ఈ గులాబీలు ఉన్నాయి, గులాబీల్లో హైబ్రిడ్ ఉన్నాయి, దేశీ రకాలు కూడా ఉన్నాయి. అలాగే మల్లెపూలు, ఈ మల్లెపూలు చిన్న మొక్కలే కానీ చాలా పెద్ద పెద్ద పువ్వులు పూస్తున్నాయి. చక్కగా చక్కటి సువాసన కలిగి ఉన్నాయి. ఇప్పుడు సీజన్ అవడం వల్ల మల్లెపూలు చాలా బాగా ఎక్కువే పూస్తున్నాయి. ఇంకా ఇవి కాడమల్లెపూలు. ఈ కాడమల్లెపూలు చూడ్డానికి పింక్ కలర్గా ఉంటాయి, పువ్వు విడిన తర్వాత తెల్లగానే ఉంటుంది, కానీ పువ్వు పైభాగం మాత్రం పింక్ రంగులో ఉంటుంది. బాగుంటాయి, చాలా అందంగా ఉంటాయి. ఇంకా పారిజాతాలు ఇంకా రావట్లేదు. ఇవి పింక్ మందారం. ఈ పింక్ మందార పూలు కూడా రోజుకి 5 నుంచి 10 పూలు పూస్తాయి, చాలా అందంగా ఉంటాయి. ఇవి శంకు పువ్వులు, ఈశ్వరుడికి ఇష్టమైన పువ్వులు కదా, ముద్ద శంకు పూలు. చాలా మంచి కలర్లో వచ్చి ఫ్రెష్గా చాలా బాగున్నాయి. ఇంకా గార్డెన్లో ఇవే కాక చాలా రకాలు ఉన్నాయి. దూర్వాలు, తమలపాకులు, ఇవన్నీ చూడండి మా గార్డెన్లో పూలే, ఎంత అందంగా ఉన్నాయో, చక్కటి సువాసన కలిగి ఉన్నాయి. ఇంకో ఈ పూలన్నీ మా గార్డెన్లోవే. ఉదయాన్నే ఇలా పువ్వులు కోస్తే చాలా ఫ్రెష్గా దేవుడికి పెడితే బాగుంటుంది. ఇప్పుడే ఏగో సూర్యోదయం కూడా అవుతుంది. మార్నింగ్ ఇలా పువ్వులు కోసి దేవుడికి అలంకరిస్తే రోజంతా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.